ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అండ్ ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమను, మన మనీని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ది బెస్ట్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి స్కూల్ యూనిఫామ్స్ పైన కొంచెం పెయింటింగ్ పడింది అనుకోండి, మామూలుగా ఏదో సోప్తో అస్సలు పోదు కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. శానిటైజర్ ఉంటుంది కదండి, లిక్విడ్ శానిటైజర్ ఉంటుంది కదా, ఆ శానిటైజర్ని తీసుకొని ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది. పాత బ్రష్ ఏదైనా ఉంటే పాత బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసేసండి, ఎక్కువ రబ్ చేసేసండి, ఈజీగా అయితే పోతుందండి. అండ్ అలానే ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఒకసారి మీరు తర్వాత కావాలి అనుకుంటే కొంచెం ఆల్మోస్ట్ పోయిందండి, మేము చేతితోనే రబ్ చేస్తున్నాం, మీరు కావాలంటే సోప్తో కూడా వాష్ చేసుకోవచ్చు. ఈ టిప్ ట్రై చేయండి, ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. ఐ హోప్ ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం గ్యాస్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, మార్నింగ్ లేచేసరికి కొన్ని బొద్దింకలు అయితే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటూనే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. కొంచెంలో కొంచెమైనా సరే తగ్గుతాయి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి, కర్పూరం బిళ్ళలు మనం నైట్ పడుకునే ముందు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ కింద అలానే గ్యాస్ పైన పెట్టేశారనుకోండి, బొద్దింకలు అనేవి ఆ గ్యాస్ దగ్గర వరకు అయితే ఆ ఘాట్ స్మెల్కి రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూంలో టైల్స్ కానివ్వండి, లేదంటే ట్యాప్స్ కానీ వాటర్ మరకలు అలానే సోప్ మరకలు పడి ఏంటంటే కొంచెం మరకలు కానీ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, ఎక్కడో ఒక దగ్గర కొంచెం ట్యాప్స్ అనేవి నీట్గా లేకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వెనిగర్ ఉంటుంది, వెనిగర్ని ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసుకోండి. తర్వాత ఒకసారి ట్యాప్ పైన ఇలా జల్లేసిన స్ప్రే చేసిన తర్వాత టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ని అంటించేసి మళ్ళీ ఆ టిష్యూ పేపర్ పైన మళ్ళీ ఒకసారి స్ప్రే చేయండి. చూసారు, నేను ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ట్యాప్స్ అన్నిటికీ పెట్టేశానండి. మీరు కావాలంటే టైల్స్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. 4-5 అవర్స్ వదిలేసేయండి. 4-5 అవర్స్ తర్వాత చూసారు, నేను 4-5 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. లేదు అంటారా, మీరు 4-5 అవర్స్ మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకోండి. బాగా డ్రై అయిపోయినాయి కదా పేపర్స్ అనేవి, 4-5 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసేసుకోండి. తీసిన తర్వాత ఆ టిష్యూ పేపర్కి కొంచెం అంటే సోప్ అప్లై చేసి నీట్గా క్లీన్ చేసి మీరు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి ట్యాప్స్ అబ్జర్వ్ చేయండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. అంటే వాటర్ మరకలు కూడా ఎక్కడా లేకుండా ఉంటాయి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నా నోటిఫికేషన్ మీకు ఆన్ అవ్వాలి అంటే పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ యాక్టివేషన్లో ఉంచుకుని వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి రోళ్ళు ఉన్నాయి అనుకోండి, నైట్ అలానే పెట్టేసామంటే బొద్దింకలు అనేవి లోపల వెళ్ళిపోతూ ఉంటాయి. అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఏదైనా తడున్నా కానివ్వండి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా వాళ్ళంటే ఇలా కర్డ్ది కొంచెం పొడవుగా ఉన్నది కానివ్వండి, లేదంటే బిర్యానీ బాక్సులు పొడవుగా ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసామనుకోండి, ఆ నైట్ అనేది కొంచెమైనా కవర్ అయినట్లుంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి. ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగ్స్లో కానివ్వండి ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. బీరువాలో కానివ్వండి పెట్టేటప్పుడు చాలా సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ స్పేస్ అయితే బ్లౌజ్కి ఒకదానికి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, అలా ఫోల్డ్ చేసేసేయండి, లోపల పెట్టేసండి, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ అలానే మనం తీసే వరకు అది అనేది ఊడను కూడా ఊడదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఏది బాగా నచ్చుతుంది అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీటిలో ఏదో ఒకటి యూస్ఫుల్గా అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని తీసుకోండి. చిన్నపిల్లలు ఎప్పుడైనా కామన్గా చెప్తూనే ఉంటారండి, చెవు నొప్పి అంటూనే ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. కొంచెం వెల్లుల్ని కొంచెం కాల్చి కొంచెం మన చేతితో పట్టుకుంటే ఓకే పర్లేదు, పిల్లలు బేర్ చేయగలరు, తట్టుకోగలరు వేడి అనుకున్నప్పుడు, మరి వేడి మీద అస్సలు పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం తట్టుకోగలరు అన్నప్పుడు మాత్రమే తీసుకొని ఎక్కడైతే చెవు నొప్పి అంటూ ఉంటారో దాని చుట్టూ బ్యాక్ సైడ్ ప్లస్ ఫ్రంట్ సైడ్ ఇలా ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ అలా పెట్టారనుకో, వాళ్ళు చెవి నొప్పి అనేది కొంచెం అయితే రిలీఫ్ అవుతారు. ఎక్కువ అవుతుంది అనుకోండి కంపల్సరీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. కొంచెం లైట్గా ఉన్నప్పుడు ఈ టిప్ అనేది మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. షూస్లో కానివ్వండి, లేదంటే నార్మల్ శాండిల్స్లో కానివ్వండి, ఇలాంటి లేయర్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది కదా, దీన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి మిస్ అవుతుంది, లేదంటే చిరిగిపోవటం జరుగుతుంది కదా. ఇవి మళ్ళీ వేసుకోవాలి అనుకోండి, అలానే వేసుకున్నాం అనుకోండి, అది లేకపోయినా వేసుకున్నాం అనుకోండి, అడుగుననే గుచ్చుకుంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి వీటిని పడేయను లేము, అలా వేసుకొని లేము. వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ లేయర్ మిస్ అయినా ఏం ప్రాబ్లమే లేదండి. శానిటరీ ప్యాడ్ ఉంటుంది కదా, శానిటరీ ప్యాడ్ని తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదండి, లేడీస్ అన్న వాళ్ళ దగ్గర శానిటరీ ప్యాడ్ని తీసుకొని ఇలా పైన ప్లాస్టర్ని ఆ లేయర్ అనేది తీసేసేసి
దీన్ని ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోండి. మీకు సాఫ్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం షూస్లో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది కాకపోతే కొంచెమైనా సరే తగ్గుతుంది. ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ మీకు తీసుకొస్తున్నాను కాబట్టి మీకు యాక్టివేషన్లో ఉండాలి అని అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ వీటిలో ఏది ఒకటిగా మీకు నచ్చినా కానీ బెస్ట్ యూస్ఫుల్ టిప్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.